500 ఏళ్ల నాటి కళ నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ పన్నాల హరీష్ రెడ్డి మల్కాజ్గిరి అర్బన్ బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా పైన ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆ వ్యూహం సినిమాని విడుదల సంబంధించి హైకోర్టులో గత కొన్ని రోజుల విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కొన్ని కీలక ఆదేశాలు అయితే తెలంగాణ హైకోర్టు ఇవ్వడం జరిగింది. వ్యూహం సినిమాని మరోసారి సెన్సార్ బోర్డు చూడాలని కూడా ఆదేశించి సెన్సార్ బోర్డు చూసి ఒక ప్రత్యేక నివేదికని హైకోర్టుకు సబ్మిట్ చేయాలని కూడా ఆదేశించింది. ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టుకు సంబంధించి నారా లోకేష్ ఇచ్చిన పిటిషన్ సంబంధించి విచారణ జరిగింది. అయితే విచారణ సందర్భంగా సినిమాని వాయిదా వేసుకుంటూ తెలంగాణ హైకోర్టు వచ్చింది. తాజాగా ఆ సినిమాని మరోసారి సెన్సార్ బోర్డు చూసిన తర్వాత చూసిన కమిటీ ఏదైతే కమిటీ చూస్తుందో ఆ కమిటీ తన రిపోర్ట్ని హైకోర్టుకి సబ్మిట్ చేయాలని కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వ్యూహం సినిమాని రాజకీయ కోణంలో తీశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ ఈ సినిమాని తీశారు. ఆ పాత్రను కించపరిచే విధంగా, తెలుగుదేశం పార్టీని కించపరిచే విధంగా, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఈ సినిమాని తీశారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేందుకు ఈ సినిమాని తీశారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వేసిన పిటిషన్ సంబంధించిన అంశంపైన హైకోర్టు ఈ విధంగా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాని అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో ఆపేసి తెలంగాణలో అయినా విడుదల చేయాలని ఆ సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ హైకోర్టుని కోరినప్పటికీ హైకోర్టు అనుమతించలేదు. పూర్తిగా మరోసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. రివ్యూ సెన్సార్కు సంబంధించిన అధికారులు మరోసారి సినిమాను చూసి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశించిన నేపథ్యం ఇప్పుడు సినిమా విడుదల సంబంధించినటువంటి అంశం ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందులోపే ఈ సినిమాని రిలీజ్ చేయాలి. శపథం అనే రెండో పార్ట్ను కూడా ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వ్యూహం సినిమాని డిసెంబర్లో అనుకున్న షెడ్యూల్ ప్రకారం నవంబర్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అది వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు శపథం కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ రెండు సినిమాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎన్నికల లోపు రిలీజ్ చేస్తేనే సినిమాకి కొంత లాభాలు వచ్చే అవకాశం ఉందని కూడా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ హైకోర్టు మరోసారి సెన్సార్ బోర్డు సినిమాను చూడాలని చెప్పిన నేపథ్యంలో మరి సెన్సార్ బోర్డు ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఈ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. పూర్తిగా పాత్రలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా టీడీపీకి సంబంధించి జనసేన సంబంధించినటువంటి నేతలు వాళ్ళ పాత్రలను ప్రభావితం చేసేలాగా సినిమా ఉందనేది ప్రధానంగా నారా లోకేష్ వేసిన పిటిషన్లో పేర్కొన్న అంశం. అయితే ఇప్పుడు వ్యూహం సినిమా విడుదలవుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఒకవేళ సెన్సార్ బోర్డు మరోసారి చూసిన తర్వాత రిపోర్ట్ ఇస్తే కనుక, రిపోర్టు తెలంగాణ హైకోర్టు అనుమతిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వ్యూహం సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రతిబింబించేలాగా యాత్ర 2 అనే ఒక సినిమా కూడా రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాలకు సంబంధించినటువంటి అంశం వ్యూహం సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటో దానిపైన రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. కానీ సినిమా యూనిట్ మాత్రం తాము ఎక్కడా కూడా ఎవరిని కించపరిచే విధంగా తీయలేదు. ఆంధ్రప్రదేశ్లోని పొలిటికల్ సినారియో మీద సెటరికల్ పొలిటికల్ పాయింట్లోనే దీన్ని తీసామని కూడా దర్శక నిర్మాతలు చెబుతున్న నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటూ చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ ఫణితో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.